చిన్నారుల హత్యకు నిరసనగా ప్రజా సంఘాల మహా ఆందోళన నిరసన ర్యాలీ. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఇటీవల ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురైన ఘటనపై ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు, దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, మాలమహానాడు జాతీయ కార్యదర్శి లింగం శివప్రసాద్, జనసేన జిల్లా నేత పిట్టా జానకి రామారావు తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. బ్రౌన్పేట సీతారామ కాలనీ మహిళలు, యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా. వెంటనే శిక్ష సామర్లకోటలో సీతారామ కాలనీలో ఈ గత శనివారం ఈ అర్ధరాత్రి మీద తల్లిని, ఇద్దరు బిడ్డల్ని అతి దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తి సురేష్ అని పోలీసు వారి ద్వారాగా మనకు తెలియటం జరిగింది. ఎందుచేతంటే ఎవరో చంపేశారని పొద్దుడు 7 గంటల వరకు కూడా వైనం లేకుండా కుటుంబీకులు, భర్త చాలా రోదన చెందిన తరుణంలో పోలీసు వారు వెంటనే ఈ కేసుని ట్రేస్ చేసి 24 గంటలు దాటకుండానే పోలీసు వారు తక్షణ చర్య తీసుకుని ముద్దాయిని గుర్తించి పురోగతి సాధించి ఈ కేసుకి ఎంతో పురోగతిని సాధించినందుకు పోలీసు వ్యవస్థకి, అలాగే మన సామర్లకోట సిఐ గారికి, ఎస్ఐ గారికి, అలాగే పెద్దాపురం ఎస్ఐ గారికి, సిఐ గారికి, అలాగే జగ్గంపేట సిఐ గారికి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వెంటనే కేసును పురోగతి సాధించినందుకు వారికి మానవ హక్కుల సంఘం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే 24 గంటలు దాటకుండానే కేసుని పట్టుకోవడం జరిగింది, ముద్దాయిని గుర్తించడం జరిగింది. కాబట్టి నేను ఒకటే మనవి చేసేది, ఇలాంటి మృగాలు గ్రామాల్లో ఉన్నట్టయితే ఆ మహిళలందరూ భయభ్రాంతులు అవుతారు. కాబట్టి ఈ మహిళల కోరిక మేరకు, ఈ ప్రజల కోరిక మేరకు అతనికి న్యాయస్థానం కూడా ఆలోచన చేసి, న్యాయవాదులు కూడా ఆలోచన చేసి ఇతనికి మరణ శిక్ష విధించేలాగా న్యాయ వ్యవస్థ ఆలోచించాలని నేను మానవ హక్కుల సంఘం తరపుని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వాళ్ళ కుటుంబానికి అధికారుల ద్వారా న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు లింగం శివప్రసాద్. నేను మాలమహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో అతి కిరాతకమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది గత 3వ తారీఖున. మరి ఎవరు ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే ఒక సురేష్ అనే వ్యక్తి ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చంపడమే కాకుండా వాళ్ళ పసిమొగ్గలో చిన్న 8 సంవత్సరాల పాపని, 6 సంవత్సరాల పాపని, ముక్కుపక్షల పిల్లల్ని, వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి. అలాంటి పిల్లల్ని మరి గొంతుకులో ఉన్నటువంటి యొక్క మెడ ఎముకలు గొంతుకులో గుచ్చుకుని చనిపోవడం అంటే చాలా పాశవికంగా, దారుణంగా మరి చంపిన ఘటన అయితే మనం ఈ రోజు చూస్తున్నాము. మరి ఇలాంటి కిరాతకుల్ని మరి ఎప్పుడో శిక్షలు పడితే 16 నెలలు 14 నెలల వరకు శిక్షలు పడడం కాదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారాగా వెంటనే అతనికి శిక్షలు పడే విధంగా మరి అధికారులు చొరవ తీసుకోవాలి. ఈ నియోజకవర్గంలో ఉన్న మరి ఎవరైతే మరి శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క సంఘటనను పురపరిశీలించి మరి ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు డబ్బుకు ఆశపడి మరి ఎంతో మంది లేనట్టు వాళ్ళు ఇతను బారిన పడి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారాగా సత్వరమే మరి శిక్షించి అతన్ని మరి సెంట్రల్ జైలుకు పంపించాలి. మా ప్రధానమైన డిమాండ్ ఊరన్నా తీయాలి. ఊరన్నా తీసే వరకు కూడా ఆ యొక్క కుటుంబానికి మరి న్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇంకొక వ్యక్తి మళ్ళీ ఆ ఆలోచన వైపు వెళ్ళాలంటే మరి భయం పుట్టే విధంగా ఈ శిక్షలు అమలు కావాలని మరి పోలీసు వారిని, అలాగే ఎంఆర్ఓ గారిని అందరినీ కూడా డిమాండ్ చేస్తాం. రేపు సోమవారం నాడు గ్రీవెన్స్ కి కూడా ఈ సంఘటన మీద మేము పోతాం. దాని మీద సత్వరమే న్యాయం జరగాలని కుటుంబానికి, ధనుకి వాళ్ళ యొక్క బయటకు వచ్చాడంటే ఇతను కూడా ప్రాణహాని ఉంటుంది. ఎందుచేతనంటే ఇతను కూడా లేకపోతే అడిగేవాడు అతనికి ఎవడు ఉండడు. కాబట్టి అతనికి రక్షణగా ఉండాలి, అతనికి న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ జై భీమ్. నాకు న్యాయం చేయండి బాబు, నాకు అంతకంటే అవుతుంది. నా పిల్లలు చంపేశారు, నన్ను అన్యాయం చేశారు. నాకు మాత్రం నా పిల్లలకి నాకు న్యాయం చేయండి బాబు, నాకు అంతే కావాలి, నాకు ఇంకేమవుతాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిట్టా జానకి రామారావు, దళిత సంక్షేమ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. మరి సామర్లకోట పట్టణంలో గత వారం ఆదివారం ఉదయం
తెల్లవారింది, కానీ ఈ సీతారామ కాలనీలో అందరికీ గుండెల్లో గుబులు రేగింది. ఎందుకంటే ఈ సామలకోట పట్టణంలో ఒక మానవ మృగం ఆ రోజు రాత్రి సంచరించి అభయం శుభయం తెలియని ఇద్దరు చిన్నారుల్ని మరి మెడ మీద కాలు పెట్టి తొక్కి బుర్రమే రాడ్డుతో కొట్టి పాశవికంగా ఇద్దరు చిన్నారుల్ని చంపిన ఘనత ఏదన్నా అంటే ఈ సురేష్ అని మరి ఇవాళ తెలుసుకున్నాం. మరి ఇటువంటి మానవ మృగాన్ని ఈవేళ కేసు పెట్టారు. ఆ కేసు ఎవరితో పెట్టారు అంటే ఏదైతే చనిపోయిన మాధురి తల్లి పెట్టినట్టుగా కేసు చూపిస్తుంది. ఈ మాధురి తల్లి గతంలో ఈ మాధురితో మరి వాళ్ళ ఇంటికాడ ఈ సురేష్ తోటి ఉన్నట్టుగా కూడా ఎవిడెన్స్ కూడా కనబడుతున్నాయి. అటువంటి ఆవిడ ఈవేళ కేసులో నిలబడుతుందా అంటే మాకైతే అనుమానంగా ఉంది. అందుకని ఈవేళ తక్షణం అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ధను ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే బాధ్యత ఉన్నాడో, ఎవరైతే పిల్లల తండ్రి ఉన్నాడో ఆ తండ్రితోటి ఇవాళ స్టేట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అతని ద్వారా కేసు పెట్టించండి. అతను కేసు పెడితే ఆ కేసు నిలబడుతుంది. కానీ ఆవిడ మీద ఏదైతే ఈ మాధురి తల్లి మీద అయితే మా సామలకోట పట్టణంలో ఎవరికి నమ్మకం లేదు. రేపు ఈ కేసులో ఆవిడ వస్తుందని కూడా మాకు నమ్మకం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అతనికి ఒక 15 రోజుల్లోనో, ఒక 45 రోజుల్లోనో, లేకపోతే ఒక 90 రోజుల్లోనో బెయిల్ వచ్చే విధంగా కాకుండా అతన్ని తక్షణం పీటీ యాక్ట్ పెట్టాలి. పీటీ యాక్ట్ పెట్టి 1 year లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఆ కోర్టులో ఇతనికి శిక్ష పడే వరకు ఇతను సెంట్రల్ జైల్లోనే ఉండాలి తప్పించి ఇతను కానీ బయట తిరిగితే 15 రోజులు అవ్వండి, నెల అవ్వండి, లేకపోతే 90 రోజులు అవ్వండి, తర్వాత ఈ 3 నెలల తర్వాత బయట తిరిగితే ఈ సామలకోట పట్టణంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఎవడైనా చంపి మళ్ళీ మేము రోడ్ల మీద తిరగలం, మానవ మృగాలుగా చిన్న పిల్లల్ని చంపినా, ఒక తల్లిని చంపినా నన్ను ఏమీ చేయలేకపోయారు అని ఒక సంకేతం వెళ్తే ఈవేళ విచ్చలవిడిగా మర్డర్లు జరుగుతాయని అతన్ని బయటికి రాకుండా ఈ సంవత్సరం లోపు అతను సెంట్రల్ జైల్లో ఉంచి అతన్ని శిక్షించి ఆ శిక్ష పాత్రుడు అయ్యే వరకు కూడా అతను బయటికి రావడానికి లేదు. ఆ శిక్షే పడాలి. ఆ శిక్ష కూడా ఉరి శిక్షే అని మా ఒక్క నినాదంతో చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే లాయర్లు ఉన్నారో మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇద్దరు చిన్న పిల్లల్ని పొట్టను పెట్టుకున్న వ్యక్తికి మీరు ఈ కేసు కాకపోతే ఇంకొక కేసులో వాదించుకున్నా మీకు డబ్బులు వస్తాయి. ఈ కేసును మాత్రం మీరు ఎవ్వరూ కూడా తీసుకోకుండా మీరు కూడా మాకు సంఘీభావం తెలియజేయాలని లాయర్లందరికీ కూడా చెప్తున్నాం. రేపు బార్ అసోసియేషన్ కూడా ఒక లెటర్ ఇస్తాం, ఎవరు కూడా అతని తరపున వాదించవద్దని చెప్పడానికి. అలాగే పోలీసు వారు కూడా ఈ కేసుని చాలా చక్కగా డీల్ చేశారు కాబట్టి వీరు ఇంకా అతని మీద అధికంగా ఏమైనా సెక్షన్లు పెట్టగలమో పెట్టి ఈ కేసును కూడా ఏదైతే ధను ప్రసాద్ ద్వారా స్టేట్మెంట్ తీసుకుని ఆ కేసు ఫైల్ చేసి అతను శిక్ష పడాలని, అప్పుడే ఈ చిన్నపిల్లల ఆత్మకి శాంతి చేకూరుతుందని, ఈ 2-3 రోజుల్లో కానీ ఈ కార్యక్రమం చెయ్యకపోతే రేపు ఆగస్టు 15వ తారీఖుని మరి మనందరికీ స్వాతంత్రం వచ్చిందేమో కానీ సామలకోట పట్టణంలో దళితపేటలో రాలేదని నల్ల జెండాలు ఎగరేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు కూడా మీరు చెయ్యకపోతే సాయంత్రం ఆగస్టు 15 సాయంత్రం ఇదే జనంతో ఇంతంత 2 ఇంతలతో సామలకోట రింగ్ రోడ్డు సెంటర్ ఏదైతే ఉందో గడియార స్తంభం కాడ మానవహారం పెట్టి మా నిరసన కూడా తెలియజేస్తామని, ఈ లోపల అధికారులు తక్షణం స్పందించి ఈ కేసు విషయం పురోగతిని తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.